బేబీ మూమెంట్స్ 20 to 22 వీక్స్ అప్పుడు తెలుస్తాయి. సో అవి కూడా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ పేషెంట్స్ కి ఇవే మూమెంట్స్ అని మాత్రం గ్రహించడానికి కూడా కష్టంగానే అనిపిస్తుంది. యూజువలీ ఆ టైంలో 20 to 22 వీక్స్ ఆర్ అప్ టిల్ 25 వీక్స్ మనకి మూమెంట్స్ ఎలా తెలుస్తాయి అంటే బటర్ఫ్లై మూమెంట్స్ లా గానీ, లేకపోతే బబుల్స్ లాగా గానీ, లేకపోతే చిన్న బౌల్ మూమెంట్స్ లాగా గానీ మనకి మూమెంట్స్ తెలుస్తాయి. అవే మూమెంట్స్ అని గ్రహించుకోవడం కూడా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ పేషెంట్ కి కొద్దిగా కష్టంగానే ఉంటుంది. 25 వీక్స్ దాటిన తర్వాత క్లియర్ కట్ గా మూమెంట్స్, బేబీ కదలికలు తెలుస్తాయి. అంటే రోలింగ్ ఓవర్ గానీ, రొటేటింగ్ గానీ, కిక్ మూమెంట్స్ గానీ తెలుస్తాయి. 36 వీక్స్ వరకు ఈ రోలింగ్, రొటేటింగ్, కిక్ మూమెంట్స్ బాగానే తెలుస్తాయి. చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ మేడం టర్మ్ దగ్గరికి వచ్చేసరికి అంటే నెలలు నిండాక ఇది వరకు కన్నా ఇప్పుడు మూమెంట్స్ తగ్గాయి మేడం అంటారు. యూజువలీ మూమెంట్స్ తగ్గడం కాదు, అది ఏంటవుతుంది అంటే బేబీ గ్రోత్ ఎక్కువ అవడం వల్ల ఆర్ బేబీ వెయిట్ పెరిగినప్పుడు ఒక పర్టిక్యులర్ పొజిషన్లోని అది స్టెబిలైజ్ అవుతుంది. సో స్టెబిలైజ్ అయినప్పుడు మీకు ఆ రొటేటింగ్ మూమెంట్స్ అవన్నీ ఫీల్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు మూమెంట్స్ అన్నవి యూజువలీ కిక్ మూమెంట్స్ అని కానీ, లేకపోతే ఒక దగ్గర మాత్రమే అంటే ఎటుపక్క మనకి లిమ్స్ ఉంటాయో, చేతులు కాళ్ళు ఉంటాయో అటుపక్క మాత్రమే మనకి మూమెంట్స్ ఫీల్ అవుతాం. సో అవి కూడా మూమెంట్ కిందే లెక్క అండ్ యూ హ్యావ్ టు కౌంట్. ఫస్ట్ లో బబుల్స్ లాగానే తెలుస్తాయి, మధ్యలో టర్మ్ వరకు చక్కగా రొటేటింగ్ గానీ మీకు విజిబుల్ గా కూడా కనిపించవచ్చు. లాస్ట్ లో ఒక దగ్గర మాత్రమే మనకి ఎక్కువ మూమెంట్స్ తెలుస్తాయి. సో దిస్ ఇస్ అబౌట్ మూమెంట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.